ఈ కల్తీ హైదరాబాద్లో ఇప్పుడు ఈ మాట జనాన్ని హడలెత్తిస్తోంది. హోటల్లో ఫుడ్ కల్తీ, షాపుల్లో కల్తీ, వరుసపెట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అసలు సిటీలో బయట ఫుడ్ తినచ్చా, తింటే ప్రాణాలతో చెలగాటమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బూజు పట్టిన రొయ్యలు, చేపలు, మేక మాంసంలో ఎద్దు మాంసం, హైదరాబాద్ లో గలీజ్ దందా. హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న వరుస దాడుల్లో కనిపిస్తున్న భయానక దృశ్యాలివి. నాన్ వెజ్ ప్రియులు ఆవురావురమని తినే ఫుడ్ ని హోటల్స్ లో ఎంత అపరిశుభ్రంగా స్టోర్ చేస్తున్నారో తెలియజెప్పే విజువల్స్ ఇవి. బూజు పట్టిపోయిన వీటినే వేయించో ఉడికించో జనాలకు పెట్టేస్తున్నారన్నమాట. మంగళహాట్ పచ్చి బజార్లో అపరిశుభ్రంగా రొయ్యలను, చేపలను నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడంతో ఈ ఉదంతం అంతా వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్న ఈ కల్తీ మాఫియా గలీజ్ దందాతో ప్రజల ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడుతున్నారో ఈ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. సిటీలోని చాలా హోటల్స్ కి సరఫరా చేసే మాల్ కూడా ఇదే. ఒక రకంగా జనాలు హోటల్స్ లో తింటుందైనా, ఆన్లైన్ ఆర్డర్స్ చేసుకుని తింటుందైనా ఎంతటి విషతుల్యమైన ఆహారమో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వివిధ మార్కెట్ల నుంచి తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేస్తున్న శంకర్ సింగ్, గులాబ్ సింగ్ లు ఇక్కడ నిల్వ ఉంచి హోటళ్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నట్టుగా అధికారులు వీటిని గుర్తించారు. అయితే వాటిని నిల్వ ఉంచేందుకు కాల్షియం కార్బోనేట్ పౌడర్ ఉపయోగించడంతో పాటు వాటి ప్యాకెట్లపై ఏడాది వరకు నిల్వ ఉండేలా ఎక్స్పైరీ తేదీలు కూడా ముద్రించినట్టుగా నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. హబీబ్ నగర్ లోనూ కల్తీ మాంసం విక్రయించే దందా వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఉస్మాన్ మీట్ షాప్ పై దాడులు చేసిన పోలీసులు, హెచ్ ఫాస్ట్ అధికారులు అక్కడ మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. 50 కిలోల మేక మాంసం స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. షాప్ యజమాని ఉస్మాన్ ఖురేషీపై కేసు నమోదు చేశారు. తార్బన్లోని పరాటా తయారీ కేంద్రంలోనూ అలాంటి అపరిశుభ్ర పరిస్థితులే బయటపడ్డాయి. ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు అక్కడ అపరిశుభ్రంగా పరాటాలు తయారు చేస్తున్న తీరును గుర్తించారు. అయితే యజమానికి నోటీసులు ఇచ్చారు. అధికారులు వరుస దాడులు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ గలీజ్ దందాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. వీటిని నియంత్రించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.